అల్లు అర్జున్ పుష్ప తర్వాత నుంచి అన్ని ఇండస్ట్రీలను కవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. పుష్ప 2తో 1000 కోట్ల క్లబ్లో చేరిన బన్నీ దీని తర్వాత అంతకు మించి రికార్డులు సృష్టించాలని చూస్తున్నాడు. దీనికోసం హిట్ డైరెక్టర్లను ఏరి కోరి వెతుక్కుంటున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ సినిమాను పక్కన పెట్టి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఒక సినిమాను పట్టాలెక్కించాడు. జవాన్తో అట్లీ కూడా 1000 కోట్ల క్లబ్లో చేరాడు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి 2500 కోట్ల టార్గెట్ ను రీచ్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అయినా బన్నీ త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడు అనుకుంటే పొరపాటే. ఎవరూ ఊహించని డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే బన్నీవాస్ మరో 4 నెలల్లో గీతా ఆర్ట్స్ నుంచి ఒక పెద్ద అనౌన్స్మెంట్ రాబోతోందని చెప్పుకొచ్చాడు. అయితే అది త్రివిక్రమ్ మూవీ కాదని కూడా క్లారిటీ ఇచ్చాడు. అసలు ఇలాంటి ఒక కాంబోను ఊహించలేమని కూడా చెప్పుకొచ్చాడు. దీంతో ఆ కాంబో ఏంటి, బన్నీ ఏ డైరెక్టర్ను లైన్లో పెట్టాడు అంటూ అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టి ఎట్టకేలకు ఆ డైరెక్టర్ ఎవరో కనిపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్ డైరెక్టర్స్ తో పనిచేసి విజయాలను అందుకున్న బన్నీ ఇప్పుడు మలయాళ హిట్ డైరెక్టర్ తో ఒక సినిమా చేస్తున్నాడట. ఆ మలయాళ డైరెక్టర్ ఎవరో కాదు, బాసిల్ జోసెఫ్. మలయాళంలో డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా మంచి విజయాలను అందుకుంటున్న బాసిల్ తోనే అల్లు అర్జున్ జతకట్టినట్లు తెలుస్తోంది. జయ 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 హే సినిమాతో బాసిల్ తెలుగు వారికి దగ్గరయ్యాడు. ఆ తర్వాత అతను నటించిన ప్రతి సినిమా తెలుగు వారిని ఫిదా చేసింది. సూక్ష్మదర్శిని, పోన్ మ్యాన్, మరణ మాస్ లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన మిన్నల్ మురళి 2021లో రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు 4 ఏళ్ల తర్వాత బాసిల్ అల్లు అర్జున్ కోసం ఒక కథను సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీకి కేరళలో ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ అల్లు అర్జున్ అయితే అక్కడ వారికి మల్లు అర్జున్. ఎవరి సినిమాలైనా మలయాళంలో ఆడతాయో లేదో తెలియదు కానీ బన్నీ సినిమా మాత్రం ఖచ్చితంగా మలయాళంలో ఆడి తీరుతుంది. ఇప్పుడు మలయాళ డైరెక్టర్తోనే బన్నీ సినిమా చేస్తున్నాడు అంటే వారికి పండగ అని చెప్పాలి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, మరో 4 నెలల్లో అధికారికంగా మేకర్స్ ఈ సినిమాని ప్రకటించనున్నారట. ఏది ఏమైనా బన్నీ స్క్రిప్ట్ సెలెక్షన్ మాత్రం సూపర్ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.